నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగేందుకు వేలైంది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహ వేడుక జూలై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ సెంటర్లో 3 రోజుల పాటు జరగనుంది. ఈ వేడుకకు సంబంధించి ముచ్చట్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తమ ఇంట్లో జరుగుతున్న పెళ్లికి సంబంధించిన మొదటి శుభలేఖను కాశీ విశ్వేశ్వరుడికి ఇచ్చేందుకు ఆమె బనారస్కు వెళ్లారు. ఇది ఇండియాలోనే అత్యంత ఖరీదైన వివాహం కాగా ఈ వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రిక ఖర్చు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వెడ్డింగ్ కార్డు ఖర్చు అక్షరాల 6.5 లక్షల రూపాయలు. ఇటీవలే కొంతమంది ముఖ్యమంత్రులకు ఇతర విఐపీలకు ఇచ్చిన ఈ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం నెట్టింట తెగ చిక్కర్లు కొడుతోంది. శుభలేఖ డిజైన్ విషయానికి వస్తే వెండితో చేసిన చిన్న గుడి లాంటి పెట్టె తెరవగానే బ్యాక్గ్రౌండ్లో హిందీలో విష్ణు సహస్రనామం వినిపిస్తుంది. పెట్టె లోపల 24 క్యారెట్ల బంగారు విగ్రహాలు కూడా ఉండటం అందరినీ ఆకర్షించింది. వెండి కార్డు బ్యాక్గ్రౌండ్లో మంత్రాలు ప్లే చేయబడిన పురాతన దేవాలయం ప్రధాన ద్వారంలా కనిపిస్తోంది. కార్డులో మొదట గణేష్, విష్ణువు, లక్ష్మీదేవి, రాధాకృష్ణ, దుర్గాదేవి వంటి అనేక హిందూ దేవతల బంగారు చిత్రాలున్నాయి. ఆలయం గేటు తెరిచినప్పుడు ఎవరైనా ఆలయ స్టాండ్ బయటకు తీసేలా కార్డును డిజైన్ చేశారు. అయితే గతంలో కూడా అంబానీ కూతురు ఇషా అంబానీ వివాహ పత్రిక ధర 3 లక్షలు అంటే అందరూ నోరెళ్లబెట్టారు. ఈ వెడ్డింగ్ కార్డు వివరాలు తెలిసిన పలువురు దాని విలువతో మాలాంటి వాళ్ళు ఒక పెళ్లి చేసేసుకోవచ్చంటూ పెడుతున్న కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.